మానవ ప్రయోగాలు అద్భుతాలు సృష్టిస్తున్నాయి. మనిషి భవిష్యత్తుని మరింత అద్భుతంగా మార్చేందుకు అనేక దేశాలు వివిధ ప్రయోగాలు చేపడుతున్నాయి. వినూత్న పరిశోధనలకు ఇప్పటికే శ్రీకారం చుట్టాయి. కొన్ని పరిశోధనలు రహస్యంగా జరిగితే మరికొన్ని ప్రయోగాలు బహిరంగంగా జరుగుతున్నాయి. భవిష్యత్ అవసరాల కోసం కొత్త ప్రయోగాలు చేస్తున్నారు పరిశోధకులు. ఒకప్పుడు చందమామ మీదకి రాకెట్లను ప్రయోగించడమే గగనమైంది. కానీ నేడు చందమామ పైకి మానవుడి నివాసం ఉండేందుకు సాధ్యాసాధ్యాలపై ప్రయోగాలు చేస్తున్నారు. ఇక ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఏదో ఒక రూపంలో విద్యుత్తును వినియోగిస్తూనే ఉంటాం. ఒక్క మాటలో చెప్పాలంటే కరెంట్ లేకుండా మానవుడి జీవనం సాగించడం అనేది అసాధ్యమనే చెప్పాలి. పెరుగుతున్న మానవ అవసరాలకు తగ్గట్టుగా కరెంటు సప్లై ఉండటం లేదు. ఇక చాలా దేశాల్లో విద్యుత్ సమస్యలు వెంటాడుతున్నాయి. కరెంటు సమస్యలను తీర్చడానికి ప్రపంచ దేశాలన్నీ ప్రత్యామ్నాయ వనరులపై ఆధారపడుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రపంచంలో విద్యుత్ను రకరకాలుగా ఉత్పత్తి చేస్తున్నారు. ప్రస్తుతం నీరు, బొగ్గు, పవన, సౌర, అణు విద్యుత్ ఇలా రకరకాలుగా కరెంట్ను ఉత్పత్తి చేస్తున్నారు. అయితే వీటిని తయారు చేయడానికి భారీ మొత్తంలో ఖర్చు, వినియోగంతో పాటు సమయం వృధా అవుతుంది. మరోవైపు భూమి మీద బొగ్గు మానవ అవసరాలు తీర్చడంలో కీలక పాత్ర వహిస్తుంది. అయితే బొగ్గు నిల్వలు రోజు రోజుకి తరిగిపోతూ వస్తున్నాయి. ప్రపంచంలో ఒక చోట నుంచి మరొక చోటకి ఈ బొగ్గుని తరలించడానికి సమయం వృధా అవుతుంది. ఇక సౌర విద్యుత్ విషయానికి వస్తే నిరంతర సహజ వనరుగా చెప్పవచ్చు. ప్రస్తుత సౌర విద్యుత్కి ప్రాధాన్యం పెరుగుతూ వస్తుంది. తాజాగా అంతరిక్షం నుంచి భూమి మీదకి విద్యుత్తును నేరుగా వైర్లు లేకుండానే ప్రసరింపజేసి లక్షలాది ఇళ్లకు కరెంటు అందించవచ్చా అంటే అది సాధ్యమే అంటున్నారు పరిశోధకులు. అంతరిక్షంలో తక్కువ ఖర్చుతో భారీ సౌర క్షేత్రాలను పని చేయించవచ్చా అనే అంశంపై పరిశోధనకు నిధులు అందించే విషయాన్ని పరిశీలించింది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. సోలరిస్ అనే పిలిచే ఈ ప్రాజెక్ట్ కింద 3 ఏళ్ల పాటు అధ్యయనం జరగనుంది. అయితే ఇదేదో సైన్స్ ఫిక్షన్లా కనిపిస్తుందని అనుకుంటున్నారా? అయితే ఆ విషయం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, సౌరశక్తిని అంతా బంధించడానికి పెద్ద పెద్ద సోలార్ ప్యానెల్స్ని తయారు చేసి వాటిని అంతరిక్షంలో కక్షలో ప్రవేశపెట్టి అవి సౌరశక్తిని గ్రహించి ఆ శక్తిని మైక్రోవేవ్ల రూపంలో భూమిపైకి ప్రసరింపజేసి విశాలమైన మైదానాల్లో ఏర్పాటు చేసిన అనేక యాంటీనాలు ఆ శక్తిని గ్రహించి విద్యుత్గా మార్చేస్తే ఎంత బాగుంటుందో కదా. ఈ భూమి మీద కరెంటు సమస్య అనేది అసలు ఉండదు. అయితే ఇది సైన్స్ ఫిక్షన్ కాదు, ఇదేదో చిన్న ప్రయోగము కాదు, కాగితం పైన వేసిన లెక్క అనే అనుకోవక్కర్లేదు. ఈ ప్రయోగంలో ఎన్నో సమస్యలు ఏర్పడవచ్చు, కానీ ఇది చిన్న స్థాయిలో అమలుకు సిద్ధంగా ఉంది. అంతరిక్షం ఆధారిత సౌరశక్తి విషయంలో ఆ స్థాయిలో అంత భారీ శక్తిని అనూహ్య రీతిలో విస్తరించడం ఎలా అన్నదే పెద్ద సవాల్. దానికి కొంత సమయం పడుతుంది. అది పెద్ద సవాల్ అనడంలో సందేహం లేదని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రాజెక్ట్ లీడర్ సంజయ్ విజేంద్రన్ వెల్లడించారు. తొలిసారిగా 1970లో దీనికి సంబంధించిన ప్రయోగాలకు ప్రతిపాదనలు జరిగాయి. 2008లో జపాన్, 2015లో చైనా, 2020లో అమెరికా సౌర విద్యుత్పై ప్రయోగాలు చేపట్టాయి. ప్రస్తుతం ఈ ప్రయోగాలు కీలక దశలో ఉన్నాయి. మ్యూనిచ్లోని ఈ ప్రయోగం చేశారు శాస్త్రవేత్తలు. ఏరోస్పేస్కి చెందిన ఎయిర్ బస్ సంస్థలో ఈ ప్రయోగం జరుగుతుంది. 2 కిలోవాట్ల విద్యుత్తును సోలార్ ప్యానెల్స్ ద్వారా సేకరించి ఈ ట్రాన్స్మిటర్ సాయంతో ఒక గదిలో ట్రాన్స్మిట్ చేశారు. అంతరిక్షం నుంచి సౌరశక్తిని ప్రసారం చేయాలంటే ఇక్కడ ఈ చిన్న ప్రదేశంలో చేసిన ప్రయోగాన్ని భారీ స్థాయిలో చేయాల్సి ఉంటుంది. దీనికి మిలియన్ రెట్ల విద్యుత్తును ట్రాన్స్మిట్ చేయాల్సి ఉంటుంది. 10 లక్షల సార్లు పంపించాల్సి ఉంటుంది. అయితే అది సాధ్యమే అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రయోగం సక్సెస్ అయితే మానవుడు మరో అద్భుతాన్ని సృష్టించినట్టే. ఎనర్జీ శాటిలైట్ అనే భావనను విజయవంతంగా అభివృద్ధి చేస్తే అవి రోజుకి 24 గంటలు సౌరశక్తిని సేకరిస్తాయి. దశాబ్దాలుగా శాస్త్రవేత్తలు ఈ పని చేయాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే భూమిపైన లభించే సౌరశక్తిలో అంతరాయాలు ఉన్నాయి. రాత్రి వేళల్లో లేదా మేఘాలు అడ్డుగా ఉన్నప్పుడు సౌర విద్యుత్ తయారవడం కష్టం. కానీ ఈ ప్రయోగంతో అంతరిక్షంలో రోజంతా సౌరశక్తిని ఉత్పత్తి చేయవచ్చు. రాకెట్లను పదే పదే ఉపయోగించుకోలేం కాబట్టి ఇప్పుడు దీనికి అయ్యే ఖర్చు కూడా తక్కువే ఉండొచ్చు. అంతరిక్షం నుంచి మనం ఇంకా ఏం చేయలేదు, కానీ ఒకవేళ చేయగలిగితే అది నిజంగా ఓ అద్భుతం. రాబోయే కాలంలో మనం ఎదుర్కోబోనున్న విద్యుత్ కొరతలను తీర్చడంలో అంతరిక్ష ఆధారిత సౌరశక్తి ఎంతగానో సాయపడుతుందని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ జోసెఫ్ ఎష్పచర్ తెలిపారు. దీనికి సంబంధించి అమెరికా, చైనా, బ్రిటన్ దేశాలు ఇప్పటికే సొంతంగా పరిశోధన కార్యక్రమాలు చేపట్టాయి. ఒకవైపు విద్యుత్ ధరలు మండిపోతున్నాయి, మరోవైపు వాతావరణ మార్పులు దుష్ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికోసం శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లుగా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవలే పెంటగాన్ శాస్త్రవేత్తలు మరో ముందడుగు వేశారు. పిజ్జా బాక్స్ సైజులో ఉండే సోలార్ ప్యానెల్ను విజయవంతంగా పరీక్షించారు. అంతరిక్షం నుంచి భూమిపై శక్తిని బదిలీ చేసే ప్రోటోటైప్ వ్యవస్థతో ఈ ప్యానెల్ను డిజైన్ చేశారు. ఇది ఫోటోవాల్టాయిక్ రేడియో ఫ్రీక్వెన్సీ యాంటీవా మాడ్యూల్ PRMM ప్యానెల్. దీన్ని 2020లో మేలో లాంచ్ చేశారు. అంతేకాకుండా సోలార్ ప్యానెల్కు పెంటగాన్కు చెందిన X-37B మానవరహిత డ్రోన్ కూడా అనుసంధానించారు. ఈ ప్యానెల్ సూర్యుడి నుంచి వచ్చే శక్తిని విద్యుత్గా మారుస్తుంది. ఈ డ్రోన్ ప్రతి 90 నిమిషాలకు భూమి చుట్టూ తిరుగుతుంది. అంతరిక్షంలోని కాంతిని ఉపయోగించేందుకు గాను ఈ ప్యానెల్ను రూపొందించారు. అయితే ఇది వాతావరణం గుండా ప్రసరించదు. అందువల్ల నీలి తరంగాల రూపంలో శక్తిని నిలుపుకుంటుంది. భూమిని చేరే సూర్యకాంతి శక్తివంతంగా ఉండటం వల్ల భూ వాతావరణంలోకి వచ్చినప్పుడు నీలి తరంగాల వల్ల ఆకాశం బ్లూ
బ్లూ కలర్లో కనిపిస్తుంది. 12 × 12 అంగుళాలు ఉన్న ఈ ప్యానెల్ ప్రసారం కోసం దాదాపు 10 వాట్ల శక్తిని ఉత్పత్తి చేయగలదని తాజా ప్రయోగాలు సూచిస్తున్నాయని ప్రాజెక్ట్ కో డెవలపర్ పాల్ జాపే తెలిపారు. అంతేకాకుండా అంతరిక్షంలో తాము అదనంగా టన్ను సూర్యకాంతిని పొందుతున్నట్లు ఆయన అన్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రకారం డజన్ల కొద్దీ ఉండే ప్యానెళ్ల ద్వారా భూమి నలుమూలలకు శక్తిని చేరవేయొచ్చు. ఇది భూమికి అతిపెద్ద గ్రిడ్ నెట్వర్క్లకు దోహదం చేయగలదని జాప్పే తెలిపారు. అంతరిక్షం నుంచి సౌరశక్తిని తీసుకురావడం వల్ల భూమిపై అతిపెద్ద విద్యుత్ ప్లాంట్లు వస్తాయని, గిగావాట్ల కొద్దీ ఉండే ఈ విద్యుత్ ఓ నగరానికి సరిపోతుందని ఆయన చెప్పారు. చికాగో లాంటి నగరానికి సెకండ్ల వ్యవధిలోనే పవర్ను అందించవచ్చని, అనంతరం లండన్ లేదా బ్రెసిలియా లాంటి నగరాలకు కూడా పంపవచ్చని తెలిపారు. అయితే ఈ ప్రయోగాల్లో ఎన్నో సమస్యలు ఉన్నాయని తెలిపారు. వాటిని త్వరలోనే అధిగమిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు శాస్త్రవేత్తలు. నేటి ప్రపంచంలో విద్యుత్ ఎంతో ముఖ్యమైనది, ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ తరుణంలో గతంలో కన్నా భారీ గ్రీన్ ఎనర్జీ అందించగల ఒక నమ్మకమైన కొత్త వనరు కోసం ప్రపంచ దేశాలు కృషి చేయాలనే ఒత్తిడి రోజు రోజుకు పెరుగుతుంది.